హాయ్ అండి. ఈ వీడియోలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్ అంటే ఇది ఎలక్ట్రిక్ బైక్ కొనడం వల్ల లాభం ఏంటి? ఇది మా సొంత ఐడియా. అంటే సొంత ఐడియా అని ఎందుకు అంటున్నానంటే ముఖ్యంగా చాలామంది ఇప్పుడు పెట్రోల్ రేటు బాగా పెరిగిపోవడం, రకరకాల అంశాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్ కొందామనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. బట్ అదే ఉద్దేశంలో నేను కూడా ఒక ఎలక్ట్రిక్ బైక్ కొందాము అనే ఉద్దేశంలో అది కొనడం ద్వారా ఎటువంటి లాభం ఉంది? దానివల్ల ఏ విధంగా మనం సేవ్ అవుతాం అని కూడా ఒకసారి ఆలోచించాలి కదా. సో అటువంటి అనాలిసిస్ ఒకటి నేను ఇటీవల చేశాను అనమాట. సో అది చేసినప్పుడు బాగుంది అనిపించింది. సో బాగుంది కాబట్టి అందరికీ షేర్ చేద్దాం అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్ వైపు మనం వెళ్తున్నానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఎన్విరాన్మెంటల్గా పర్యావరణపరమైనటువంటి ప్రయోజనం చాలా దీనివల్ల మనకు తెలుసు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాతావరణపరమైన అనేక రకమైనటువంటి విపత్తులు వస్తున్నాయి. యూరోప్ లాంటి దేశాల్లో కానీ భారతదేశంలో అనేక దేశాల్లో ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మనం మన సొంత అవసరాల కోసం కొనుక్కునేటువంటి ఒక వస్తువు మన అవసరాలు తీరుస్తూ పర్యావరణపరమైనటువంటి మంచి పని కూడా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఎలక్ట్రానిక్ కానివ్వండి, సిఎన్జి కానివ్వండి, ఇటువంటి వాహనాలు ఉపయోగించుకోవడం అనేది మనకి ఒక మనిషిగా ఒక మంచి పని చేసామనేటువంటి తృప్తికి కూడా ఇది కారణం అవుతుంది. ఇక రెండో అంశం ఏంటంటే ఆర్థికపరమైన విషయాలు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏదైనా ఒక కొత్త పనిని, కొత్త ప్రయోగాన్ని చేసేటప్పుడు మనం ముందుగా ఆలోచించేది ఏంటి? ఆర్థిక పరంగా దీంట్లో ఏమైనా ప్రమాదం ఉందా? దీనివల్ల మనం ఏమైనా దెబ్బతింటామా? లేకపోతే దీనివల్ల ఏదైనా సమస్య వస్తుందా అని చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాం. సో నేను దీనికి ఏ రకంగా ఆలోచించుకున్నాను అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ బైక్ కొనాలి అనుకున్నప్పుడు జనరల్గా అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెట్రోల్ రేటు. సో పెట్రోల్ రేటు ఇప్పుడు మనకు సుమారుగా లీటర్ 115, 116 రూపాయల వరకు ఉంటుంది పెట్రోల్ రేటు. సో నాకు ఇటీవల నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికి వాటికి పెట్రోల్ కోసం వాడుతుంటే 500 రూపాయలు పెట్రోల్ వేస్తే నాకు వారం రోజులు కూడా రావట్లేదు. సో నెల మొత్తం చాలా హెవీ బడ్జెట్ అవుతుంది. దాంతో నాకు బైక్ మీద వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఒక్కొక్కసారి ఆర్టీసీ బస్సులో, ఆటోల్లో వాటిలో వెళ్తూ కొంతవరకు టైం కిల్ చేస్తున్నాను. ఇటువంటి అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మనందరూ తెలిసినవే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా మనకి ఎటువంటి బెనిఫిట్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసుకోవాలి కదా. సరే, ఒక బైక్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఎలా ఉంది? ఇంచుమించుగా ప్రతి బైక్ కూడా 1,00,000 రూపాయలు తక్కువ ఏది లేదు. సో ఎలక్ట్రికల్ బైక్ కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి రకరకాల ఎలక్ట్రికల్ బైక్ కూడా చూస్తున్నాం కదా. ఈ రెండింటిని కంపేర్ చేసుకొని దానివల్ల నాకు నష్టమా లాభమా అనేటువంటి ఒక అంచనా తీసుకుంటే ముఖ్యంగా ఎలక్ట్రికల్ బైక్ విషయం తీసుకుంటే మార్కెట్లో 1,35,000, 1,40,000 రూపాయల నుంచి 1,20,000 మేబీ ఆన్ రోడ్ అవుతుంది. తర్వాత దానికి యాక్సెసరీస్ అవన్నీ మనం వేసుకుంటే 1,50,000 దాకా అయిపోతుంది. 1,50,000 నుంచి 1,25,000 ఇంచుమించుగా రకరకాల మోడ్లో లభిస్తున్నాయి. సో ముఖ్యంగా గతంలో ఎలక్ట్రికల్ బైక్స్ అంటే కేవలం 40-45 స్పీడ్లోనే ఉండే కదా. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిలో రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ వెర్షన్ అని, అలాగే మీడియం వెర్షన్ అని, ఇంకా సాఫ్ట్ వెర్షన్ అని ఉంటున్నాయి. అంటే స్పోర్ట్స్ వెర్షన్ అయితే 70 నుంచి 75 కిలోమీటర్ల వరకు ఇస్తున్నారు. తర్వాత మనకి 50 నుంచి 60 కిలోమీటర్లు ఇస్తున్నారు మీడియంలో. 40-45 మేబీ 40 నుంచి 70 వరకు ఆ రేంజ్లో ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ బైక్ కూడా దొరుకుతున్నాయి. సో ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మనకి మీడియం వరకే కావాలి అనుకుంటే, అంటే 50-60 అంతవరకే మనకి కావాలనుకుంటే ఆ వెర్షన్ తీసుకున్నప్పుడు మనకి పై వెర్షన్, హై వెర్షన్, స్పోర్ట్స్ వెర్షన్కి దీనికి మళ్ళీ 15,000 10 నుంచి 10,000 రూపాయలు మనకి 10 నుంచి 12,000 రూపాయల వరకు మనకు తగ్గుతుంది. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో అది మనకు ఒక బెనిఫిటే. సో నాకు తెలిసి ఎలక్ట్రికల్ బళ్ళు అంటే 50-60 కిలోమీటర్ల స్పీడ్ మనం చూస్తున్నప్పుడు కూడా ఆ స్పోర్ట్స్ లెవెల్కి వెళ్ళడం అన్నది వేస్ట్. సో కాబట్టి అలా అనుకుంటే, ఇవన్నీ నా ఒపీనియన్, అందరి ఒపీనియన్ కాదు, బట్ అలా అనుకుంటే నేను అనుకున్నది ఏంటి, చక్కగా 10-12,000 రూపాయలు అక్కడ నా సేవ్ అవుతుంది. సో ఆ రకంగా ఫస్ట్ పాయింట్లో ఆలోచిస్తుంటే అసలు ఎలక్ట్రికల్ బైక్ నేను తీసుకునేటప్పుడు నేను ఫైనాన్షియల్గా పెట్టేదానికి ఎటువంటి నష్టమైనా జరుగుతుందా అనేది ఫస్ట్ పాయింట్. సో ఎలక్ట్రికల్ బైక్ సంబంధించి దాని ప్రాసెస్ ఏం చేస్తున్నామంటే మనం ఖచ్చితంగా ఒక 4 గంటలు కనుక దాన్ని మనం ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్స్ వస్తుంది. సో 4 గంటలు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్స్ మనకు వస్తుంది. సో ఈ 4 గంటల ఛార్జింగ్కి నేను చూడడం జరిగింది. 4 గంటల ఛార్జింగ్కి నాకు 3 యూనిట్లు ఖర్చు అయింది. సో 100 కిలోమీటర్స్కి నేను తిరగడానికి ఎంత ఖర్చు అవుతుంది? 3 కిలోమీటర్లు నాకు 100 కిలోమీటర్లు నేను తిరగాలంటే 3 యూనిట్లు ఖర్చు అవుతుంది. సో 3 యూనిట్లు అంటే యూనిట్ అంటే ఖర్చు 8 రూపాయలు. సో 8 రూపాయలు నేను వేసుకున్నా కూడా 8 3 24 25 రూపాయల వరకు అవుతుంది.
అంటే ఇక్కడ నేను 100 కిలోమీటర్లు తిరగాలంటే ₹25 నాకు ఖర్చు అవుతుంది. ఇది ఫస్ట్ నేను అనుకున్నటువంటి పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ వేసుకుంటే నాకు నెలవారీ ఖర్చు చూసుకుంటే అంటే కొన్ని విషయాలు మనం దీర్ఘకాలికంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ బైక్ విషయంలో మ్యాక్సిమం మన లైఫ్ టైం కింద అంటే అది అంతకంటే ఎక్స్ట్రా టైం ఉన్నప్పుడు కూడా అది రీసైకిల్ వచ్చేటువంటి అదనపు టైమే తప్ప ఎలక్ట్రికల్ బైక్స్ విషయంలో నేను అనుకున్నది ఏంటంటే ఒక 5 సంవత్సరాలు మనం దాని సర్వీస్లో దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే బ్యాటరీ కానివ్వండి 3 years ఇస్తున్నారు. 3 years పాటు నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను, మిగతా ప్రోడక్ట్ గురించి నేను చెప్పట్లేదు. జనరల్గా నా వరకే నేను చేసిన అనాలిసిస్ చెప్తున్నాను కాబట్టి. సో 3 yearsకి ఇంకో 10,000 అలా అదనంగా మనం పే చేస్తే ఇంకో 2 years. సో 5 years మనకి ఖచ్చితంగా వెహికల్ టు వెహికల్ బ్యాటరీ టు బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. సో 5 years పాటు మనం ఈ వెహికల్ని మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత అదనంగా అన్నది రీసైకిల్ బట్టి ఉంటుంది. సో 5 years అనాలిసిస్ చేసుకోగలిగితే అంటే నేను నా లెక్క ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళి రావడానికి నాకు ఒక 50 కిలోమీటర్లు నాకు మైలేజ్ ఉంది. సో 50 కిలోమీటర్లు వెళ్తున్నానంటే నెలకి నేను 1500 కిలోమీటర్లు తిరుగుతాను అనమాట. సో నెలకి 1500 కిలోమీటర్లు నేను తిరగాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఫస్ట్ అనుకున్నాం 100 కిలోమీటర్లకి 3 యూనిట్ల లెక్కన ఖర్చు పెట్టాను. 100 కిలోమీటర్లకి 3 యూనిట్ల లెక్కన ఖర్చు పెట్టాను. అంటే 1500 కిలోమీటర్లకి నేను వాడేటువంటి కరెంటు 45 యూనిట్లు. సో 45 యూనిట్లు అంటే ఇందాక మనం అనుకున్నాం 45 యూనిట్లు మనం ₹8 లెక్కన. సో 45 కిలోమీటర్లకు సంబంధించి నాకు ఎంత వస్తుంది? 45 × 8 అంటే ₹360 అవుతుంది. సో నేను 1500 కిలోమీటర్ల కోసం నేను ప్రతి నెల కరెంటుకి కట్టేటువంటిది 360 నాకు అయ్యేటువంటి ఖర్చు. దీనికి ఎలక్ట్రిక్ బైక్కి నేను ప్రతి నెల ₹360 కరెంటు వాడుతున్నాను. ఇదే కనుక నేను పెట్రోల్ బైక్ తీసుకోండి, సేమ్ 1500 కిలోమీటర్లు నేను వెళ్ళాలంటే నాకు బైక్ యావరేజ్గా ఒక 50 కిలోమీటర్లు వచ్చింది అనుకోండి. కొన్ని యాక్టివ్ హోండాస్ అయితే ఇంకా మనకి 30, 40, 20, 40 కూడా వస్తాయి. సో యావరేజ్ బైక్ వేసుకున్నా కూడా ఒక 50 కిలోమీటర్లు 1 లీటర్కి వస్తే సో 1500 కిలోమీటర్లు నేను వెళ్ళాల్సి వస్తే 1500/50 కిలోమీటర్లు అనుకుంటే నేను మొత్తం 30 లీటర్ల పెట్రోల్ వాడాలి నెలకి. సో 30 లీటర్ల పెట్రోల్కి నేను ఎంత పెట్టాలి? ఇప్పుడున్న రేటు ₹115 వేసుకున్నా కూడా ₹3,450 అవుతుంది. సో నేను ఎలక్ట్రికల్ బైక్కి పెట్టేటువంటి కరెంట్ ఎంత? ₹360. అదే పెట్రోల్ పెట్టాల్సిన ఖర్చు ఎంత? ₹3,450. అంటే దానికి దీనికి 10 రెట్లు తేడా ఉంది. సరే ఇది ఎక్కువ కాలం మన్నికలోకి వస్తుంది, తక్కువ కాలం ఉంటుందేమో అనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. సరే ఆ లెక్కన మనం తీసుకున్నా కూడా నేను ఇందాకే మీకు అన్నట్టు ఒక 5 సంవత్సరాల ఒక 5 సంవత్సరాల కాలంలో మన ఎలక్ట్రిక్ బైక్ వాడాము అనుకుందాం. సో ఈ 5 సంవత్సరాలు మనకి ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి ఎంత అవుతుంది? నాకు ఇందాక నేను అనుకున్నట్టు నెలకి ₹360 లెక్కన మొత్తం యావరేజ్గా 360 × 12 అంటే 12 నెలలు ఇంటూ 5 years నాకు ₹21,600 నేను కరెంటుని వాడతాను. సో సేమ్ టైము పెట్రోల్ బండి నేను నడుపుతున్నాను అనుకోండి, దాన్ని ఎంత వాడుతున్నాను? ఇందాక చెప్పాను కదా, ఈ యొక్క 30 × 115 లెక్కన ₹3,450 ప్రతి నెలకు అవుతుంది. సో 3,450 × 12 × 5 ఎంత వచ్చింది? నాకు ₹2,07,000 నేను పెట్రోలు 5 ఏళ్ళకి వాడతాను. ప్లస్ దాంతోపాటుగా ఇంజిన్ ఆయిల్ ఉంటుంది, అదొక 5,000, 6,000 అవుతుంది 5 ఏళ్ళకి. సో ఇదంతా కలిపితే నాకు ₹2,10,000 దగ్గర ₹2,12,000 పెట్రోల్కి అవుతుంది. సో ఈ రకంగా నేను కంపేర్ చేసుకోగలుగుతాను. అంటే ఇప్పుడు ₹2,12,000 నేను ఎలక్ట్రికల్ బైక్ తీసుకున్నాను అనుకోండి, ₹1,50,000 పెట్టి తీసుకుంటున్నాను. సో నేను యాక్చువల్గా చెప్పాలంటే ఒక పెట్రోల్ బైక్కి కొనడానికి పెట్రోల్ బైక్కి పెట్టేటువంటి పెట్రోల్ ఆయిల్ ఖర్చులతోటి నేను ఎలక్ట్రికల్ బైక్ కొనుక్కోవచ్చు. ఇంకా ₹1,50,000 పెట్టి ₹1,30,000, ₹1,50,000 ఇంకా 50,000 మిగులుతుంది కదా నాకు. సో 5 ఏళ్ళకి ఒకసారి నేను ఆ పెట్రోల్ డబ్బులతోనే బైక్ కొనుక్కొని కొత్త బైక్ వాడుకోవచ్చు, ఎలక్ట్రికల్ బైక్. సో అంటే నేను అంతా ఎందుకు చెప్తానంటే ఒక లెక్క అనమాట, ఒక లెక్కతోటి కంపారిజన్ చేస్తూ ఈ రకంగా నేను అనుకున్నప్పుడు ఎలక్ట్రికల్ బైకు ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు బెనిఫిట్టే అనేటువంటి అంశాన్ని నేను ఫిక్స్ అయిపోయాను. ఇక మూడో విషయం ఏంటంటే మనకుండే సౌకర్యాల విషయంలో తీసుకుంటే ఒకటేంటంటే ముఖ్యంగా పెట్రోల్ బంకులు.
వెళ్ళడం, పెట్రోల్ బంక్ నిలబడాలి, చాలా టైం పడుతుంది. ఒకవేళ ఇంటికి దూరంగా పెట్రోల్ బంక్ ఉంటే అదొక కష్టం, మధ్యలో ఆగిపోతే అదొక బాధ, ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలనే ఇబ్బందులు ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా ఈ ఎలక్ట్రికల్ వాటికైతే బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు చాలా వాటికి 2 బ్యాటరీ సిస్టమ్ కూడా వచ్చేసింది. బ్యాటరీ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. బైక్ మొత్తాన్ని తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోకుండా బ్యాటరీ వరకు తీసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం కూడా వచ్చింది. సో నేను చూసినటువంటి బైక్ అలాంటిదే. సో కాబట్టి చక్కగా మనం కావాలంటే ఒక బ్యాటరీతో నడుపుకోవచ్చు, ఒక బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మనం ఖచ్చితంగా చక్కగా 4 గంటలు మనం ఛార్జింగ్ పెట్టుకున్నామంటే అది చక్కగా తీసుకుని వెళ్ళిపోతాం. ఇంకో దగ్గర కావాలంటే 100 కిలోమీటర్ల వరకు మనం వెళ్ళినా కూడా అక్కడ మనకి ఏదైనా పాయింట్లో కరెంట్ పెట్టుకొని మళ్ళీ 100 కిలోమీటర్లు బ్యాక్ రావచ్చు. మేబీ లోకల్గా వాడుకునే వాళ్ళకి 100 కిలోమీటర్లు అనేది రోజుకి చాలా ఎక్కువ అనమాట. సో ఈ విధంగా మనకి పెట్రోల్ బంకులకు వెళ్ళాలి, దూరం, ఇవన్నిటికీ ఉండేటువంటి సౌకర్యాలు చాలా వరకు మనకి తగ్గుతాయి అన్నమాట. ఇది సౌకర్యాల పరంగా మనకు ఉండేటువంటి రకరకాల అంశాలు ఇవన్నీ. అలాగే వెహికల్ కూడా మనకి ఎలక్ట్రికల్ వెహికల్ వల్ల ఇందాక నేను అంటూ పొల్యూషన్ ఫ్రీ. అలాగే సౌండ్ పొల్యూషన్ అసలే ఉండదు. చాలా సాఫ్ట్గా, చాలా సౌండ్లెస్ తోటి ఈ యొక్క బైక్ నడుస్తూ ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. సో నేను అయితే మాత్రం ఎలక్ట్రిక్ బైక్ కొనడం వలన ఒకటి ఎన్విరాన్మెంటల్, పర్యావరణ పరంగా మనకున్న లాభాలు, అందులో మనకున్న బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతాం. రెండోది ఫైనాన్షియల్గా కూడా మనకి ఇప్పుడున్నటువంటి పెట్రోల్, డీజిల్ వీటి ధరలతో పోల్చుకుంటే మనకి చాలా వరకు ఆ డబ్బులతోనే మనం ఒక బైక్ కొనుక్కొని నడుపుకునేటువంటి అవకాశం మనకి అవకాశం మనకి ఎలక్ట్రికల్ బైక్ వల్ల వస్తుంది. మూడోది అనేక రకాల సౌకర్యాలు, పొల్యూషన్ లేని సౌకర్యాలు, అలాగే సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎక్కడికో వెళ్ళి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, చక్కగా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇటువంటి అనేక అంశాల దృష్ట్యా ఎలక్ట్రికల్ బైక్ కొనడం అనేది మంచిదే అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. సో మీరు కూడా ఆలోచించండి, మీకు ఇంకా ఎన్నో ఐడియాస్ వస్తాయి. వాటిని బట్టి కూడా ఏది కావాలి, ఏది మంచిది అనేది నిర్ణయం తీసుకొని ఒక మంచి కొత్త బైక్ని కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్.